కోడలందరూ ఒక మేనమామల లెక్క నిలబడి ఒక హిందూ పెళ్లిని సంపన్నం చేస్తున్నప్పుడు మనము ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అనే మానసికతతో ఉన్నాము అంటే మనము రాక్షసులమా కాదా? ఒక కులం కాళ్ళు మొక్కుతావు, ఒక కులాన్ని గుళ్ళకు రానియో. నీవు ఏం చేస్తున్నట్టు అక్కడ? ఈశ్వర సర్వభూతానాం అని చెప్తుంది సనాతన ధర్మం. అంటే ప్రతి మనిషిలో, ఈ ఫర్ దట్ మ్యాటర్ చెట్టు పుట్ట పశువులలో కూడా ఆ పరమాత్మను అంశం ఉంటుంది అని మనం చెప్పుకున్నప్పుడు, ఒక ఎదుటిగా ఒక వ్యక్తి కనిపించినప్పుడు నమస్కారం పెడతాం. అంటే నీ లోపల ఉన్న దానికి నేను నమస్కారం చేస్తున్నాను. నమః అస్తు అంటే నీ లోపల ఉన్న దైవ శక్తిని, ఆ దైవిక శక్తిని, ఆ చైతన్యానికి నేను నమస్కారం చేస్తున్నా అన్నప్పుడు, నువ్వు ఒక కులం వ్యక్తిని గుళ్ళకి రానియకపోతే నువ్వేం మనిషి, నువ్వేం హిందువు? మనం ఇట్లా ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అనే నీచపు ఆలోచనతో ఉంటాం కాబట్టి పిల్లలు అది గమనించి అచ్చా ఏ కులం ఎక్కువ ఏ కులం తక్కువ వాళ్ళకి తెలియదు, ఇదంతా లొల్లెందుకు అని సపరేట్గా వేరే మతం వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు అయ్యో నా బిడ్డ ముస్లిం పెళ్లి చేసుకుని నా బిడ్డను క్రిస్టియన్ ఎత్తుకపోయా అని ఏడుస్తాం. అదా? మరి మనం ఇంట్లోనే కులం గురించి వెళ్ళి నీచమైన ఆలోచనలు పక్కన పెట్టి హిందూ ధర్మంలో ప్రయోజకుడైన వ్యక్తి ఎవరైనా ఓకే అన్న ఆలోచనతో ఉంటే అప్పుడు పిల్లలకు అదే ఆలోచన వస్తుంది. నేను ఒక లవ్ జిహాద్ కేసులు చూసిన. ఆ అమ్మాయి పేరు సోనీ యాదవ్. అది అసలు యాక్చువల్లీ లవ్ జిహాద్ కాదు, ఫ్రెండ్షిప్ జిహాద్. నేనే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఆ కేసు నేనే టేకప్ చేసిన. అప్పుడు అక్కడ సిఐ మాధవి మేడం ఉంటుండే. ఆ అమ్మాయి ఏంటిదంటే 10th క్లాస్ నుంచి వెళ్ళే ముస్లిం ఫ్రెండ్తో ఉంటుండే. ఆ అమ్మాయి పేరు అమీనా బేగం. ఈ అమ్మాయి పేరు సోనీ యాదవ్. అమ్మాయికి 18 ఏళ్ళు నిండే లోపలనే పాస్పోర్ట్ చేయించింది అమీనా బేగం. చేయించి 18వ బర్త్డే అయిన తెల్లారి అమీనా బేగం సోనీ యాదవ్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఆ కేసు అయ్యి 4 సంవత్సరాలు అయింది. ఆ పిల్ల ఇంతవరకు అమ్మా నాన్నతోని మాట్లాడలేదు. నేను మధ్యలో ఒకసారి కేసు వేసి కోర్టులో ఆ పిల్ల చచ్చిపోయిందని మా అనుమానం అని చెప్పేసి ఆ అమ్మాయిని సబ్మిట్ చేయాలి కోర్టులో అని అడిగితే అప్పుడు కోర్టు పిలిపిస్తే అప్పుడు వచ్చింది. ఆ పిల్లని చూసిందంటే వాళ్ళమ్మ ఇంతవరకు మళ్ళా ఆ పిల్ల పత్తాలేదు. ఇంకో కేసు నేను చూసిన. 3 ఆడపిల్లలు. మొదటి అమ్మాయి ఇంజనీరింగ్ చేసి పెళ్లి చేసింది, రెండో అమ్మాయి డిగ్రీ చదువుతుంది, మూడో పిల్ల చాలా బాగా చదువుతుంది, ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ తెచ్చుకుంది, గైనకాలజీ కూడా ఫ్రీ సీట్ చదివింది ఆ పాప. ఆ పాపకు 10th క్లాస్లోనే బాప్టిజం తీసుకొని క్లాస్మేట్ అనమాట, 10th క్లాస్లోనే బాప్టిజం తీసుకున్నది. వాళ్ళ నాన్న ఆ చర్చ్కు ఫాదర్ అట. పెళ్ళి కూడా చేసుకున్నది ఎంబీబీఎస్ అయినాక. గైనకాలజీలో సీట్ వచ్చినాక 1 ఇయర్ తర్వాత అమ్మా నాన్నకి చెప్పి, ఇంకా అమ్మా నాన్న అంటదట మీరు రాళ్ళకు రప్పలకు మొక్కుతారు, అది కాదు నిజదేవుడు యేసు ప్రభుని నమ్మాలి అని చెప్తున్నారు. ఎందుకు ఇట్లాంటి కేసులు మన ఇళ్ళల్లో అవుతున్నాయి అంటే మన పిల్లలకు మన కులం గురించి, మన కుల గురువు గురించి, మన కులంకి ఆధారమైన మన హిందూ ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మన నాగరికత గురించి మనం చెప్తలేం. వాళ్ళు ఒక క్లియర్గా స్లేట్ లెక్క ఉన్నారనమాట. ప్లెయిన్ స్లేట్ మీద మీరేం రాయకుండా ఉంటే వాడు వచ్చేసి ఏదో ఒకటి రాసేస్తున్నాడు, వాడు రాసిందే నిజం అనుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కేరళ స్టోరీ అనేది రియల్గా జరిగింది. నేను చూసిందే ఇక్కడ ఫ్రెండ్షిప్ జిహాద్. అయితే మీరు అనుకుంటుండొచ్చు, ఇప్పుడు 2 వనపర్తిలో జరిగిన అమ్మాయి ఎంబీబీఎస్ అమ్మాయేనే, ఇక్కడ సోనీ జాదవ్ కూడా అమ్మాయే, ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని పెంచుకోవాలి, నాకు 2 మగపిల్లలే, నేను కింగ్ అనుకుంటున్నారేమో. కొందరు ఎవరో అనుకుంటారు కదా వాళ్ళకి 2 మగపిల్లలేమో. ఇప్పుడు ఆ కింగ్ బొంగు ఎట్లా అయిపోతాడో చెప్తా. అన్న కింగ్ని బొంగు చేద్దాం. ఇప్పుడు ఒక కేసు, నా క్లాస్మేట్ ఇంజనీరింగ్లో, అతని పేరు సతీష్ ఆదిరెడ్డి. అతను నేను అమెరికా పోయి వచ్చిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత మొన్న కనబడినప్పుడు మేము మాట్లాడుకుంటుంటే తెలిసింది ఏంటంటే ఆయన 10th క్లాస్లో క్లాస్మేట్ క్రిస్టియన్ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోవడానికి బాప్టిజం తీసుకొని క్రిస్టియన్ మతం మారి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇక సరైతే ఎవరైతే ఏ కోడలైతే అని కర్మ అని ఒప్పుకున్నారు. పిల్లలైన తర్వాత ఇక ఒప్పుకున్నారు. ఆ కోడలు ఇంట్లో తిరుగుతుంది, బొట్టు పెట్టదు మొహానికి, పుస్తే మట్టెలు వేయదు, బతుకమ్మ చేద్దామంటే రాదు, బోనం పెట్టామంటే పెట్టదు,
అది ఏందో ఇక అత్తకే తెలవాలి, కోడలికే తెలవాలి. ఇక ఆ కష్టాన్ని అధిగమింగుకొని ఆంటీ నడుస్తుండగా ఒకరోజు అంకుల్కి సడన్గా బైపాస్ సర్జరీ చేయించినాక 2-3 రోజులకు నిద్రల్ని చచ్చిపోయింది ఆయన. చచ్చిపోయిన తర్వాత ఈ కోడలు ముందే బ్రెయిన్ వాష్ చేసింది మొగునికి, ఆ క్రిస్టియన్ కోడలు. నువ్వు మీ నాన్న చచ్చిపోతే పిండం పెట్టద్దు, ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకున్నావు, నువ్వు పిండం పెట్టినావంటే మన ఇద్దరికి తేడా వస్తుంది అని చెప్పగానే చచ్చిపోయిన తండ్రికి పిండం పెడతలేడు ఆ కొడుకు. చెప్తున్నాడట వాడు, ఇంకా మేము శవాన్ని కూడా క్రిస్టియన్ మతంలోకి బ్యాప్టిజం చేసే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని శవాన్ని మనం క్రిస్టియన్ మతంకి మారుస్తున్నామని అని అంటే తల్లి చచ్చిపోయింది, అంకుల్ చచ్చిపోయి ఆంటీ సగం చచ్చిపోయింది, కొడుకు అన్న మాటకు పూర్తిగా చచ్చిపోయింది. కాబట్టి మన పిల్లలు మన సంస్కృతి గురించి, మన కులం గురించి, మన కులానికి ఆధారమైన మన హిందూ ధర్మం గురించి మీరు నేర్పియకపోతే వాళ్ళు ఇట్లా ఆడపిల్ల మగపిల్ల అనే తేడా లేకుండా బలైపోతారు. వాళ్ళకు బలైపోయిన తర్వాత మీరు నెత్తి నోరు మొత్తుకొని ఏడ్చిన వాళ్ళు తిరిగి రారు. ఇక ఇట్లాంటి మేధావులలో ఒక తండ్రిని చూసిన నేను. ఆ పాప ఏమేమిటంటే 3 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తుండే అమ్మకు. అంటే ముస్లింని పెళ్లి చేసుకున్నది, స్కూల్లో క్లాస్మేట్. తర్వాత ట్యూషన్ అయిపోయిన తర్వాత ట్యూషన్ నేర్చుకొని వచ్చి అట్లా వాళ్ళ అన్నకి ఇచ్చి పెళ్లి చేయించింది ఆ తుర్క పిల్ల. పెళ్లి చేసుకున్న తర్వాత ఇది 3 నెలలకు ఒకసారి ఫోన్ చేసి ఏడుస్తుండే. అయితే అప్పుడు అమ్మ ఉన్ను వాళ్ళ మేనత్త ఇద్దరు పోయి సామాన్లు ఇచ్చి బట్టలు ఇచ్చి అవన్నీ ఇచ్చేసి, ఎందుకు ఇట్లా పిల్లని ఏడిపిస్తున్నారు, ఎవరో ఒకరు అయిపోయి మంచిదే కదా ఉంచుకోండి, మంచిగా చూసుకోండి అని చెప్పేటోళ్ళడు. మళ్ళీ 2 రోజులకు ఆ పిల్ల ఫోన్ చేసి ఇంకోసారి నువ్వు మా అత్తగారింటికి రాకు అనేది. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏడ్చేదట. మళ్ళీ ఈ అమ్మ ఉన్ను మేనత్త ఇద్దరు మళ్ళీ సామాన్లు పట్టుకపోవడు, వాళ్ళని బతిలాడు, మళ్ళీ వచ్చుడు. మళ్ళీ తర్వాత మళ్ళీ 2 రోజులకు నువ్వు ఇంకోసారి రాకు మా అత్తగారింటికి అని తిట్టేది. ఇది 1 సంవత్సరం కంటిన్యూ అయిన తర్వాత అప్పుడు ఈమెకు తెలిసిందట పిల్లకి ఏదో మందు పెట్టిండ్రు, అందుకే ఈ మందు దిగినప్పుడల్లా ఏడుస్తుంది, మందు మళ్ళీ ఎక్కియంగానే అమ్మ నాన్నను ద్వేషిస్తాను. అయితే మీరు అనుకోవచ్చు, అరే ఏంది మందులు, నల్ల మందులు, బ్లాక్ మ్యాజిక్ గిసొంటి అన్నీ చెప్తున్నాయి, ఇవన్నీ మనం నమ్మొద్దు కదా, మనం మోడర్న్, మనం చాలా ఎడ్యుకేటెడ్, అమెరికాతోని పోటీ పడాలి. దేవుడికి నైవేద్యం పెట్టకండి, మీ చచ్చిపోయిన పితృదేవతలకు పిండం పెట్టకండి. అవి పెడుతున్నాం కదా, అవి నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్ముతలేరు? నమ్మకపోతే మన పిల్లలే పోతారు. ఇదివరకు ప్రతి ఇంటికి ప్రతి కులానికి ఒక గురువు ఉంటుండే, ఆ గురువు నుంచి ఒక మంత్ర దీక్ష ఉంటుండే, ఆ మంత్ర దీక్ష చేయడం వల్ల ఒక రక్షణ కవచం ఉంటుండే పిల్లలకు. ఇప్పుడు ఏముంటలేదు, గురువు లేరు, గురుకులాలు లేవు, ఒక ఆధ్యాత్మిక చింతన లేదు, ఏం లేదు. ఉట్టిగానే అట్లా తిన్నామా పన్నమా తెల్లారిందా, రిపీట్, తిన్నమా పన్నమా తెల్లారిందా. ఆడవాళ్ళు అయితే వండుకునుడు, తోముకునుడు, మళ్ళీ సీరియల్ చూసుడు, పండుకునుడు, మళ్ళీ తెల్లారు మళ్ళీ వంట, మళ్ళీ గిన్నెలు తోముడు, మళ్ళీ తినుడు, పండు. ఇంతకు మించి ఏం చేస్తలేం కాబట్టి మన పిల్లలకు రక్షణ ఉండలేదు. ఆ రక్షణ ఉండాలి అంటే మనము ఒక గురువు దగ్గర దీక్ష తీసుకొని పిల్లలకు ఆ మంత్ర శక్తిని ప్రసాదించాలి. ఇట్లా మీరు వారంలో కనీసం ఒక్కసారైనా కూర్చొని పిల్లలతోని మాట్లాడాలి. ఆ వారంలో పిల్లలు ఎక్కడికి వెళ్ళిండ్రు, ఎవరితోని కొత్త ఫ్రెండ్షిప్స్ చేసిండ్రు, ఆ ఫ్రెండ్స్లలో ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారా లేదా, ఎందుకంటే వాళ్ళు మతం మార్చుతున్నారు కాబట్టి ముస్లింలు క్రిస్టియన్ ఫ్రెండ్లు ఉన్నారా లేదా అని గమనించుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కుటుంబం అంతా కూడా కలిసి ఒకసారి కూర్చొని తినడం, భజన చేయడం, పిల్లలను, ఒక సింహం దాని పిల్లను కాపాడుకుంటుంది, ఒక పశువు ఏదైనా కుక్క పిల్లి చూడండి ఎంత గట్టిగా కాపాడుకుంటుంది, దాని బిడ్డ దగ్గరికి పోతే అది మనల్ని రక్కి ఇడిచిపెడుతుంది. అట్లాంటిది మనుషులం, ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ ఉన్న, ఇంత మేధో సంపత్తి కలిగిన మనుషులం, మన పిల్లల్ని ఇంత ఈజీగా ఎట్లా వదిలిపెడుతున్నాం? ఆ తండ్రి లవ్ జిహాద్కి పోయిన ఆ పిల్ల 3 నెలలకు ఒకసారి ఫోన్ చేసిన ఆ పిల్ల తండ్రి అంటాడు, అది చచ్చిపోయింది నాకేనాడో, నాకు ఒక్కడే కొడుకు పుట్టిండాను అనుకుంటాను. నేను అన్నా, నీకేమన్నా సిగ్గున్నదా, కొడుకున్నాడు కదా మగపిల్లాడు, పోయి వాడిని చంపి పిల్లని తీసుకురా అని చెప్తావా, అట్లా అంటావైందన్నా అని అడిగితే, వాడికి భవిష్యత్తు లేదా, వాడి జీవితం పాడైపోదా, సంపమని గట్లా చెప్తున్నారు. మరి నువ్వేం పీక్తున్నావు, నీ బిడ్డ కదా, నువ్వు కదా కన్నది, అది అక్కడ ఏడుస్తూ ఉంటే, ఆడపిల్ల ఇంట్లో ఏడుస్తూ ఉంటే నీ పితృదేవతలు కూడా శపిస్తారు, నీ వంశం కూడా నాశనం అవుతుంది, ఆ శాపం తగులుతుంది. పోయి వాడిని నరికి తీసుకురా పిల్లను. మా అంటే దానికి మొగుడు ఉన్నాడు అంతే కదా, జీవితం అయితే ఉంటుంది కదా, అది చేసిన తప్పు
తను చేసిన తప్పు కాదు కదా, తెలియక చేసింది. ఎందుకంటే మనం మన సంస్కృతి మన పిల్లలకి నేర్పియలే కాబట్టి మన పిల్లలు అట్లాంటి తప్పుదోవలో పడ్డారు. పోయి సంపు నరుకు ఏమవుతుంది? మా అంటే 3 నెలలు జైలుకి పోతాం, మళ్ళీ వస్తాం, 5 ఏళ్ళు మ్యాక్సిమం. మంచిగా సత్ప్రవర్తన